దేవుడు నామం బట్టి అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో దేవుడు మనకి ఒక కొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ కొత్త సంవత్సరంలో మనం దేవుడికి ఇంకా ఇష్టంగా, ఒకవేళ మనం చేసిన తప్పులను ఉంటే వాటిని సరి చేసుకుంటూ దేవునికి ఇష్టంగా ఉందాం. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, చాలామంది చర్చిల్లో వాగ్దానాలు తీస్తారు కదా. వాగ్దానాలు తీయచ్చా తీయకూడదా అదో పెద్ద టాపిక్. వాగ్దానాలు తీయచ్చా తీయకూడదా అనేది పెద్ద టాపిక్. అయితే ఈ వాగ్దానం గురించి కనుక చెప్పాలని అనుకుంటే నా ఉద్దేశం ఏంటంటే, వాగ్దానం తీయచ్చని చెప్పను, తీయకూడదని చెప్పను. ఎందుకంటే బైబిల్లో వాగ్దానాలన్నీ దేవుడు మన కోసం ఇచ్చినాయి. ఆ వాగ్దానంలో ఏదో దాన్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి తీసుకోవడం తప్పు ఏం కాదు, ఓకేనా? అలానే కరెక్టు కాదు. కాకపోతే ఎప్పుడు కరెక్ట్ అంటే, ఆ వాగ్దానానికి ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ని మనం అప్లై చేసినప్పుడు మాత్రమే ఆ వాగ్దానం మనకి నెరవేరుతుంది. అదొకటి గుర్తుంచుకోవాలి. రెండోది ఏంటంటే, ఆ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడవచ్చు. దేవుడు మనతోటి బైబిల్లో వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చేయకూడదు, నాకు ఇలా నచ్చలేదు, నాకు ఇలా ఇష్టం లేదు అని దేవుడు చెప్తూ ఉంటాడు. అవునా కదా? అలా కొంతమంది వాగ్దానంతో కూడా మాట్లాడతాడు. దేవుడు ఎలా అయినా కూడా మాట్లాడతాడు. దేవుడికి నువ్వు అవకాశం ఇవ్వాలే కానీ, నువ్వు ప్రభువా నాతో ఇలా మాట్లాడు, నాకు ఇలా చెప్పు అని అడిగితే అలా చెప్పడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధం. మనకి బైబిల్లో ఆల్రెడీ చాలామంది తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ గిద్యోను గురించి కనుక చూసుకుంటే, దేవుడు ఒక చోటకి యుద్ధానికి వెళ్ళమంటే, ప్రభువా నువ్వు నన్ను నిజంగా యుద్ధానికి వెళ్ళమంటే, నువ్వే కనుక నాతో వస్తే ఇలా చెయ్యి అని చెప్పి సూచన అడుగుతాడు. మనందరికీ తెలిసిన విషయాలు. అలా మనం దేవుడిని అడగచ్చు, ప్రభువా నా వాగ్దానంతో నాతో మాట్లాడు, నాకు ఏం జరగబోతుందో, నాకు నువ్వు ఎలా ఉండమని చెప్తున్నావు, నాతో మాట్లాడు. కొంతమంది ఏమంటారంటే, అన్ని వాగ్దానాలే పెట్టారండి, ఏది తీసినా వాగ్దానమే వస్తుంది, అది కరెక్ట్ కాదు కదా అంటారు. కానీ నా ఉద్దేశం, బైబిల్లో ఉన్న అన్ని వాగ్దానాలు దేవుడు మనకే ఇచ్చాడు. ఇక్కడ మనం ఇంకా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ఒక్కటే తీసుకుంటున్నాం. కానీ దేవుడు వాగ్దానాలన్నీ దేవుడు మనకే ఇచ్చాడు. అన్నీ మనం తీసుకోలేం కాబట్టి ఏదో మన ఏమని ప్రేయర్ చేసుకోవాలంటే, ప్రభువా నా జీవితంలో నువ్వు చేసిన వాగ్దానం నిజం చెయ్యి. ఈ వాగ్దానం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, అబ్రహాం నుంచి వచ్చింది. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం ఇసుక రేణువులు అంటే ఇది అయిపోద్ది అని. అవునా కదా? ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు ఎప్పటి నుంచి తెలుసా అండి? 75వ సంవత్సరం నుంచి 100 సంవత్సరం వచ్చే వరకు పట్టుకున్నాడు. 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు సంతానం ఇస్తానన్నా. మనం కూడా దేవుడిని అదే అడగాలి. ఇదిగో నీ రాకపోకలేదు, నీకు యెహోవా తోడై ఉన్నానంటే నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా నిజమే అని చెప్పి. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, యెహోవా నేను విడవడంటే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు అనేకులకి మాదిరిగా ఉంటావు, నువ్వు అనేకులకి అప్పిచ్చేవాడుగా ఉంటావు అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చాను. నా వరకు నేను చెప్పమంటే ఒక చిన్న సాక్ష్యం చెప్తాను వాగ్దానం విషయంలో. మా ఫ్రెండ్ ఒకడు అవుటర్ అబ్బాయి, తన గురించి నేనే తీశాను ఒకటి వాగ్దానం. అయితే తనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే, తనకు పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. నేను అనుకుంటూ తీసా, ప్రభువా ఈ వాగ్దానంతో వీటితో మాట్లాడు అని చెప్పి నేను అనుకుంటూ తీసాను వాగ్దానం. తీసి ఆ వాగ్దానం చూడగానే నాకు అర్థమైపోయింది, ఈ సంవత్సరం వాడికి పిల్లలు కన్ఫర్మ్ అని. ఏంటంటే వాగ్దానం ఏమని ఉంటుందంటే, నీ భూమి ఫలములు ఇచ్చును, నీ విత్తనములు మొలకెత్తును అని సంథింగ్ ఏదో ఉంటుంది. నాకు అది చూడగానే అర్థమైపోయింది. నేను వాడికి చెప్తే వాడు కూడా బిలీవ్ చేశాడు. కానీ చాలా పట్టింది నెరవేరడానికి. ఎప్పుడు దాకా పట్టిందంటే, నేను జనవరిలో తీస్తే వాడు నవంబర్లో చెప్పాడు, అరే మా మిస్సెస్ కన్సీవ్ అయిందని. అలాగే ఇంకా చాలామంది విషయాల్లో. ఎవరి దాకా ఎందుకు, నా విషయంలో కూడా ఏంటంటే, నాకు మ్యారేజ్ అవ్వకముందు జనవరి 1 మనం 12 ఆ టైంకి తీస్తాం కదా వాగ్దానం. నేను 12ంటికి వాగ్దానం తీసాను. ఆ టైంలో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. నేను ఆ టైంలో వాగ్దానం తీయగానే చూసి నేను ఏమన్నానంటే, నీ పిల్లలు నువ్వు చూతువు అని చెప్పి వచ్చింది. నాకు వాగ్దానం వచ్చేటప్పటికి చూసి నేను ఫస్ట్ నేను మాట్లాడింది, నా పక్కనతో నేను మాట్లాడింది అదే, ఈ సంవత్సరం నా మ్యారేజ్ ఫిక్స్ అయిపోద్ది అని. జనవరి 1 నేను మాట్లాడాను, ఏప్రిల్ 27న మ్యారేజ్ అయ్యాను. అప్పుడు దాకా చాలా వరకు చూసాం కానీ అంతకుముందు అవ్వలేదు. అంటే నా ఉద్దేశం, వాగ్దానం నమ్మమని కాదు, నమ్మద్దని కాదు, కానీ ఆ వాగ్దానం ప్రభువా నా జీవితంలో నెరవేర్చు అని అడగడం కరెక్ట్. ఆ వాగ్దానమే కాదు, ఇంకా నీ పక్కన వాళ్ళు తెస్తున్నారు కదా, ఆడికి మంచి వాగ్దానం వచ్చింది, నాకు మంచి వాగ్దానం రాలే, వాళ్ళకి ఇంకా బాగా వచ్చింది,
సో ఆ వాగ్దానాలన్నీ దేవుడు మనకు చేసినాయి. సో నువ్వు ఆ వాగ్దానాలు అన్నీ అడగచ్చు, ప్రభువా నాకు ఈ వాగ్దానం నెరవేర్చండి. అంతేగాని సో ఇది తీయడం తప్ప కరెక్టా? సో మనం ఏంటంటే అసలు విషయాన్ని పక్క పెట్టేసి అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేసి సో మనం ట్రాక్ తప్పిపోతున్నాం. సో ఇప్పుడు పట్టాల మీద వెళ్తున్నప్పుడు ట్రైన్ చిన్న ట్రాక్ తప్పింది అనుకోండి, ప్లాట్ఫామ్ మారిపోద్ది. సో దేవుడు కూడా మనకి ఇచ్చే ప్రతి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే సాతాను అతి సులువుగా చిక్కులు పెట్టేస్తాడు, అతి సులువుగా. మనం అనుకోం, ఎక్స్పెక్ట్ చెయ్యం ఇది రాంగ్ అని. సో వాట్ ఎవర్ యూ డూ ఫర్ ద క్రైస్ట్ అనే మాట ఉంది బైబిల్లో. కాబట్టి సో జనవరి 1 చేసుకోవచ్చా, క్రిస్మస్ చేసుకోవచ్చా? సో కాదు, నువ్వేం చేయాలంటే అది దేవుని మహిమ కోసం చేయాలి, దేవునికి ఉపయోగపడేలా చేయాలి. సో ఇది చేయొచ్చా, అది చేయొచ్చా, అలా చేయొచ్చా అని చెప్పి కనీసం సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, అవునా కదా? సో దేవుడి కోసం ఏదో ఒకటి కొంచెం మనం చేయడం సంతోషం, మంచిది. ఓకేనా? జనవరి 1 చేయమని బైబిల్లో ఉందా? మేము చెయ్యమండి, మా సంఘం అంతే. అంటే సంఘాన్ని కాదు మనం ఫాలో అవ్వాల్సింది, బైబిల్ని ఫాలో అవ్వాలి, అంతే కదా? పాస్టర్ని కాదు మనం ఫాలో అవ్వాల్సింది, అవునా కదా? సో మనం ఎవరిని ఫాలో అవ్వాలంటే దేవుడిని ఫాలో అవ్వాలి, బైబిల్ని ఫాలో అవ్వాలి. సో బైబిల్ ప్రకారం ఏంటి? సో ఈ రకంగా ఒకరోజు మనం దేవుడి గురించి సువార్త చెప్పచ్చు, దేవుడి గురించి సువార్త చెప్పచ్చు అన్న ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని అనవసరమైన వ్యర్థమైన వాదనలు పెట్టుకుని ఓకేనా కాలాన్ని వ్యర్థంగా వేస్ట్ చేసుకుంటూ, నిజమే చాలామందికి ఈరోజు అవకాశం లేదు, కానీ దేవుడు మనకిచ్చాడు, అవునా కదా? సమయాన్ని పోనీకి సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకోండి అని ఉంది బైబిల్లో. సో మనకి దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం చక్కగా దేవుడి కోసం మనం వాడడం నేర్చుకోవాలి. ఈ సంవత్సరం అయినా లాస్ట్ ఇయర్ మనం కొన్ని చేయలేకపోయాం, చేద్దాం అనుకున్నాం. సో దేవుడిని అడగడమే, ప్రభువా నేను చేయలేకపోయాను కానీ నాకు శక్తి ఇవ్వు, సో నాకు ధైర్యాన్ని ఇవ్వు, అవునా కదా? సో దేవుడిని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు, ఓకేనా? చాలాసార్లు ఏమనుకుంటాం అంటే ఇంక మన జీవితం ఇంతే, మన లైఫ్ ఇంతే, సో ఇంక మనం మారం, కొత్త సంవత్సరం వచ్చిందేమో కానీ నా జీవితంలో కొత్తదనం రాదేమో అనుకుంటాం, ఓకేనా? ఒక చీమ గోడ మీద ఎక్కుతూ పడిపోతే దాన్ని ఎప్పుడైనా డిస్టర్బ్ చేసి చూడండి, అది మళ్ళీ అదే గోడ ఎక్కుద్ది, మళ్ళీ అది అలాగే బాగుద్ది. ఒక చీమకున్న పట్టుదల కూడా లేకపోతే మనకి ఎలా? ఒకవేళ మేబీ ఆత్మీయ జీవితంలో మనం తప్పులు చేసాం, నేను కూడా చెప్తున్నాను కాబట్టి నేనేదో పర్ఫెక్ట్ కాదు, నేను తప్పులు చేశాను. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రోడ్డు మీద వెళ్తున్నాం, పొరపాటున వెళ్తుంటే చిన్న బురద పడింది, కడుక్కున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ డస్ట్ పడింది, మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ డస్ట్ పడింది. అరే ఎన్నిసార్లు కడుక్కున్నా డస్ట్ పడుతుంది, ఎందుకు కడుక్కోవడం అనుకుంటామా? అనుకోం కదా. ఏం చేస్తాం? మళ్ళీ క్లీన్ చేసుకుంటాం. సో మనం కూడా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటే మనకి డస్ట్ తగ్గుద్ది. సేమ్ థింగ్ మనం కూడా ఆత్మీయ జీవితంలో దేవుడికి చాలా దగ్గరగా కేవలం జనవరి 1న, కేవలం క్రిస్మస్ 25న, డిసెంబర్ 25న, లేకపోతే ఈస్టర్కు, గుడ్ ఫ్రైడేకు, ఇలా అకేషనల్ క్రిస్టియన్స్లా కాకుండా సో డైలీ సో నీ సంతోషం కేవలం జనవరి 1ని బేస్ చేసుకుని ఉండకూడదు. ఈరోజు జనవరి 1 ఈరోజు నవ్వుతూ ఉండాలి, ఈరోజు ఫ్రెండ్స్తో ఉండాలి కాదు. ప్రతిరోజు నువ్వు ఫ్రెండ్స్తో ఉండాలి, ప్రతిరోజు నువ్వు నవ్వుతూ ఉండాలి, ప్రతిరోజు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది. ఒక్క క్రిస్మస్ రోజునే కాదు, ఒక్క జనవరి 1 రోజునే కాదు. సో ప్రతిరోజు కూడా దేవుడికి ఇష్టంగా ఉండాలి. సో దేవుడు మన నుంచి ఆశించేది అది. సో బైబిల్లో మాట ఉంటుంది, నీ యవ్వనం బట్టి ఉన్నది నేను తృణీకరింపలేను, కానీ మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, ప్రతి విషయంలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. సో మనం ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. సో పాతది ఏదో అయిపోయింది, మనం పాత సంవత్సరానికి టాటా చెప్పేసాం కదా రాత్రి. సేమ్ థింగ్ మన జీవితం కూడా అంతే. మన పాత జీవితాన్ని దయచేసి ఎవరో గుర్తు తెచ్చుకోవద్దు. మేబీ మనం రాంగ్ చేసి ఉండొచ్చు, కరెక్ట్ చేసి ఉండొచ్చు, ఓకే. కానీ ఆ చేసిన రాంగే గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇంక మన లైఫ్లో ఎప్పటికీ ముందుకెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాం అనుకోండి, అయ్యో నేను ఫెయిల్ అయిపోయాను నేను ఎంత ఏడ్చినా మనం పాస్ అవ్వం. మనం చేయాల్సింది ఏంటంటే తిరిగి ట్రై చేయడం. సో ఎంత ఏడ్చినా పాస్ అవ్వం కాబట్టి ఏడవడం అనవసరం. అందుకే దేవుడు ఎప్పుడు కనబడినా, మీరు కాస్త ఒకసారి రెఫరెన్సెస్ చూడండి బైబిల్లో, ఎక్కడ కనబడినా భయపడద్దు అంటాడు. సో నీకున్న ప్రతి ప్రాబ్లంకి దేవుడు సొల్యూషన్ ఇస్తాడు. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా దానికన్నా పెద్ద దేవుడు ఉన్నాడని నువ్వు గుర్తుంచుకోగలిగితే చాలు. అర్థమైందా? సో నేనేమన్నా అందరికీ క్లాస్ పీకట్లేదు, కానీ సో మనం మర్చిపోయిన విషయాలను ఒకసారి గుర్తు చేస్తున్నాను. గతం వైపు మనం ఆలోచించొద్దు. సో మన టైం ఎప్పుడో మనకు తెలియదు. ఈరోజు మనం ఉన్నాం, రేపు ఉంటామో లేమో తెలియదు. సో ఈరోజు చాలామంది లేరు, అంతెందుకు నిన్న 31st నైట్ ఉండి ఈరోజు మార్నింగ్కి లేరు చాలామంది. కానీ దేవుడు మనకిచ్చాడు అవకాశం.
సో ఈ అవకాశం ఎందుకు ఇచ్చాడు? మనం చక్కగా ఎంజాయ్ చేయడానికి, ఫ్రెండ్స్తో జలసాలు చేయడానికి కాదు. సో దేవునికి ఉపయోగపడడానికి, సో జ్ఞానంగా. సో మా పౌలు అంటాడు కదా, సో నా పరుగుని నేను కడముట్టించాను, చక్కగా పరిగెట్టాను, సో నా కోసం కిరీటం ఉంది అని చెప్తాడు కదా. సో మరి మనం కూడా అలా చెప్పగలిగేలాగా మన జీవితాలను మాదిరిగా ఉంచుకోగలగాలి. ఇంకా బండి మీద వెళ్తున్నప్పుడు స్పీడ్గా ఒక 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏమైపోతాం? యాక్సిడెంట్ అయిపోద్ది. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఏంటంటే మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఒకవేళ వెళ్ళకుండా ఆగిపోయాం అనుకోండి, నష్టపోయేది మనమే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జామ్కి వెళ్ళాలి, కాకినాడ ఎక్కడికి వెళ్ళాలి ఎగ్జామ్కి. ఓకేనా, నేను బయలుదేరాను విజయవాడ నుంచి. సో మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చింది, బస్ పంచరు, టైర్ పంచరు, కారు పంచరు, ఏదో సంథింగ్ ఏదో అయ్యింది. నేను ఏం చేస్తాను? ఎగ్జామ్కి వెళ్ళాలి, ఏం చేయాలి? కంపల్సరీ వెళ్తాను. ఏదోలాగా నడుచుకున్నాను, లిఫ్ట్ అడిగావు, ఓకేనా, పరిగెట్టుకుంటాను, ఏదో ఒకటి చేసి ట్రైన్ ఎక్కువ, బస్ ఎక్కువ, ఓకే, ఇంకోటి ఏదో బుక్ చేసుకుని వెళ్తాను. మరి మన ఆత్మీయ జీవితంలో మనకు చాలాసార్లు సో దేవుడు అదే చెప్తాడు, విత్తనాలు విత్తుతున్నప్పుడు కొన్నేమో పొదల్లో పడ్డాయంట, కొన్నేమో రాతి నేల మీద పడ్డాయంట, కొన్ని పొడి నేల మీద పడ్డాయంట, కొన్ని మంచి నేల మీద పడ్డాయంట. సో అంటే ఎవరో దేవుడు వాక్యం మనకి ఎప్పుడైతే మన హృదయాల్లో, ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను కదా, సో ఏమని చెప్తున్నా, మనం ధైర్యంగా ఉన్నాం. ఎందుకంటే నీ సమస్యని తగ్గించగలిగే దేవుడు మనకున్నాడు. ఓకేనా, సో మీరు ప్రార్థన చేయనప్పుడు వాటిని పొందుతారని నమ్మిన ఏళ్ళ ఖచ్చితంగా పొందుతారని చెప్తున్నాడు. ఓకేనా, దేని గురించి చింతించొద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి తెలియజేయమంటున్నాడు. అప్పుడు దేవుని సమాధానం వస్తుంది అంటున్నాడు. సో మనం ఈ సంవత్సరం నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే చింతించొద్దు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనం గతం చూడొద్దు. ఓకేనా, థర్డ్ థింగ్, ఎప్పటికప్పుడు రెడీగా ఉందాం. ఏ రోజుకి ఆ రోజు దేవుడి దగ్గరికి వద్దాం. ప్రతిరోజు జనవరి 1st లాగే ఫీల్ అవుదాం. కేవలం 31st నైట్ మాత్రమే చర్చిలోకి వెళ్ళి స్పెండ్ చేయడం, ఆ రోజు మాత్రమే వాక్యాలు చదవడం, ఆ రోజు మాత్రమే ప్రార్థన చేయడం, ఆ రోజు మాత్రమే సంతోషంగా ఉండటం కాదు. ప్రతిరోజు దేవుడు మనకి ఇచ్చింది దేవుడు ఇచ్చిన ఒక్క రోజుని బట్టి, ప్రభువా నాకు ఇచ్చిన ఈ రోజుని బట్టి సంతోషం, థ్యాంక్ యూ ప్రభువా, సో ఈ రోజు నేను నీకు ఉపయోగపడేలాగా ఉండాలి అని చెప్పి దేవుడి కోసం మనం ప్రార్థించడం మంచిది. ఓకేనా, ఒకవేళ నేను ఎవరినైనా మనసుని హర్ట్ చేసేటట్టు మాట్లాడంటే దయచేసి ఎవరేమనుకోకండి. బై ద వే, వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.